మద్యం కేసులో వేళ్లన్నీ జగన్ వైపే చూపిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వైసీపీ నేతలను అరెస్టు చేస్తుంటే జగన్ వితండవాదం చేస్తున్నారని సత్యకుమార్ దుయ్యబట్టారు. పరామర్శకు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని వెళ్తాం, దౌర్జన్యాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని, లేకుంటే మహిళల్ని చాలా అమానవీయంగా దూషించిన వాళ్ళని పరామర్శకు వెళ్తున్నాడంటే మాజీ ముఖ్యమంత్రి ఏ రకమైన ఆలోచన ధోరణిలో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదని ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అటువంటిది ఏం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రులు చేసిన మధు కోడాలు జైలుకి వెళ్లారు, మీరు కూడా ఎంపీగా ఉండి జైలుకి వెళ్లారన్న విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. అదే సమయంలో మరి ఇటువంటి వితండవాదం చేస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు గుర్తులేదా? 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అకారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదా? ఏంటంటే ఇవన్నీ దారులు తన వైపే వస్తున్నాయి. ఈ మద్యం కేసులో తన వైపు వస్తుంది, తను ఎక్కడ అరెస్ట్ అవుతానన్న భయంతో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేసే ప్రయత్నం చేసి తద్వారా ఏమైనా సానుభూతి లభిస్తుందేమో అని చూశారు. కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలతో మీ మద్యం కోసం, మీ ధనార్జన కోసం మీరు చేసిన ఈ మద్యం స్కామ్ కారణంగా ఇవాళ అనేక ఆత్మలు ఘోషిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ అనేక మంది మంచానికి పరిమితమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వారి